ఒక సవాల్ ఏమన్నా అవుతుందా? ఆచితూచి ఏమన్నా విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంటదా? లేదు నా లెక్కలు నేను చెప్పేస్తాను అనుకుంటారు. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పాలని అనుకుంటాడు ఆయన. ఇప్పుడు అవును. 2014లో అధికారంలోకి వచ్చాక కూడా కాంగ్రెస్ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. హ్మ్. అట్లాంటి వాళ్ళు అసలు పాలనకు పనికిరారని చెప్పుకొచ్చారు ఆయన. అవును. హ్మ్. మరి ఆయనది అదొక అలవాటు అంతే. ఆయన హ్మ్. ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే ఎదురోళ్ళందరూ పనికి మాలినటువంటి వాళ్ళు, నేను ఒక్కనే సమర్థుడైన పాలకుడినని పదే పదే చెప్తారు. ఇప్పుడు మనకి మనం సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు, హ్మ్. ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా. ఇప్పుడు ఏదైనా సరే నేను ఇది చేశాను, నేను అది చేశాను అనేటువంటి ఒక ఫీలింగ్ పదే పదే మాట్లాడుతుంటే, కాదు అని మాట్లాడేవాడి మాట కంటే కూడా ఈయన మాటకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. బికాజ్ పత్రికలు, టీవీ ఛానళ్ళు, వ్యవహారం ప్లస్ ఎక్కువ కాలం పాటు రాజకీయాల్లో ఉండటం వల్ల. హ్మ్. అలాగ చేయడం ద్వారా అవతలోడిని సన్నాసం చేయడం అనేటువంటిది ఈయన చేసుకొచ్చేటటువంటి ఒక తెలివైన ఎత్తుగడ. హ్మ్. హ్మ్. ఇప్పుడు హైటెక్ సిటీకి సంబంధించిన ముందు కట్టేది, ముందు ఎవరు శంకుస్థాపన చేశారు, ఆ తర్వాత ఎవరు కట్టారు. ఎందుకంటే నేను నా వల్లనే మీరందరూ బతుకుతున్నారు, నా వల్లనే మీరందరూ అంతర్జాతీయంగా వాళ్ళు సాఫ్ట్వేర్ చేస్తున్నారు, వాళ్ళు ప్రపంచంలో 30% మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే నా వల్లనే ఉన్నారని ఆయన చెప్తూ ఉంటాడు. హ్మ్. అది అలవాటు అయిపోయింది. ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా కనిపిస్తోందా ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి? గతంలో 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేసిన ఒక యూపీలో ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయంటే కేంద్రం వాళ్ళ వెనక్కుంది, మోడీ సపోర్ట్ ఉందనే ఒక నమ్మకంతో వస్తున్నాయనేది అక్కడ. అలాగే ఇక్కడ కూడా ఆ క్వాలిఫికేషన్ నాకుందని బాబు గారు ఏమన్నా అనుకుంటున్నారు? ఇప్పుడు అంటానే ఉంటారు కదా, నన్ను చూసిన పరిశ్రమలు వస్తున్నాయి అంటారు. అంటే నా వెనక కేంద్రం ఉందని, నా వెనక మోడీ ఉన్నారు. అదేం నేను చెప్పట్లేదు కదా, ఎప్పుడన్నా చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అది బీజేపీకి ఆ సర్టిఫికెట్ ఏమెవరు, బీజేపీని అట్లా పైకేం తీసుకురారు ఆయన. హ్మ్. నా వలన రాష్ట్రం బాగుపడుతుంది, అసలు ఇదే వేళ దేశంలో